అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మరుగుజ్జు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఒక బ్రాహ్మణుడికి కుమారుడిగా జన్మించాడు. అతను చాలా పొట్టివాడు కావటం చేత అందరూ అతన్ని మరుగుజ్జు అని పిలిచేవాళ్ళు. అతను చిన్నతనంలోనే తక్షశిలకు వెళ్ళి అక్కడ ఒక గురువు వద్ద విలువిద్య నేర్చుకొని ఆ విద్యలో గొప్ప ప్రవీణుడయ్యాడు. ఆ తరువాత మరుగుజ్జుకు విలువిద్యతోనే పొట్టపోసుకోవాలన్న కోరిక కలిగింది. ఆ కారణంగా అతను చాలా దేశాలు తిరిగి ఎందరో రాజులను సందర్శించి తాను విలువిద్యా ప్రవీణుడనని చెప్పి కొలువులోకి తీసుకోమని కోరాడు. కానీ అతను పొట్టివాడు కావటం మూలాన ఎవ్వరూ అతన్ని కొలువులోకి తీసుకోలేదు. ఉద్యోగం సంపాదించటానికి ఏమి చెయ్యాలో, తన విద్యను ఏ విధంగా ఉపయోగపరుచుకోవాలో తెలియక ఒకనాడు మరుగుజ్జు ఒక గ్రామంలోని సాలెవీధి గుండా పోతూ ఉండగా అతనికి ఆజానుబాహు ఒకడు మగ్గం మీద పనిచేస్తూ కనిపించాడు. మరుగుజ్జు ఆ మనిషిని నీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు భీమసేనుడు అని చెప్పాడు సాలెవాడు. ఇంత ఒడ్డు పొడుగు ఉన్నావు, ఇంత గొప్ప పేరు పెట్టుకున్నావు, సాలె పని చెయ్యటం కర్మమే వచ్చింది నీకు అని మరుగుజ్జు అడిగాడు. నేనేం చెయ్యను, బట్టలు నేయటం తప్ప నాకింకేం పని చేత కాదు అన్నాడు భీమసేనుడు. పుష్కలంగా సంపాదించుకునే ఉపాయం చెబుతాను, నా వెంట వస్తావా అని మరుగుజ్జు అడిగాడు. భీమసేనుడు సంతోషంగా ఒప్పుకొని మరుగుజ్జు వెంట బయలుదేరాడు. ఇద్దరూ కలిసి ప్రయాణం చేసి కొద్ది రోజులలో కాశీరాజ్యం చేరారు. నీవు రాజుగారి వద్దకు వెళ్ళి విలువిద్యలో గొప్పవాణ్ణని చెప్పుకొని ఉద్యోగం అడుగు. నీ ఒడ్డు పొడుగు చూసి వెంటనే ఉద్యోగం ఇస్తారు అని మరుగుజ్జు భీమసేనుడితో అన్నాడు. మరి నాకు విలువిద్య రాదే అన్నాడు భీమసేనుడు. నీకు రాకపోతే ఇబ్బంది లేదు, నాకు ఆ విద్య బాగా వచ్చు. నన్ను నీ భటుడిగా వేసుకో, అవసరమైనప్పుడల్లా నేను నీకు సహాయపడుతుంటాను అని మరుగుజ్జు ధైర్యం చెప్పాడు. ఆ ప్రకారమే భీమసేనుడు కాశీరాజు వద్దకు వెళ్ళి తాను గొప్ప విలుకాడినని చెప్పి సులువుగా కొలువు సంపాదించాడు. అతని జీతం పక్షానికి 1000 రూపాయలు. మరుగుజ్జు అతని కింద భటుడిగా చేరాడు. ఇంతలో కాశీనగరానికి సమీపాన గల అడవులలో ఉండే పెద్ద పులి ఒకటి రహదారి కాసి దారేపోయే మనుషులను చంపనారంభించింది. ఈ సంగతి తెలియగానే రాజుగారు భీమసేనుణ్ణి పిలిచి, ఫలానా చోట ఒక పెద్ద పులి ఉండి దారేపోయే వారిని భయపెడుతున్నదని, ఆ పెద్ద పులిని చంపి రమ్మని ఉత్తరువిచ్చాడు. భీమసేనుడు అందుకు అంగీకరించి మరుగుజ్జు వద్దకు వచ్చి, ఇప్పుడు నాకీ బెడద వచ్చి పడింది, నేను ఆ పెద్ద పులిని ఎలా చంపగలను? ఈ గండం తప్పే ఉపాయం చెప్పు అన్నాడు. నేను చెప్పినట్లు విను. పులిని నువ్వు ఒక్కడివే చంపలేవు. ఊరి బయటకు వెళ్ళగానే పల్లెటూళ్ళ జనాన్ని 2000 మందిని పోగు చేసుకొని పులి వచ్చే చోటికి వెళ్ళు. పులి అరుపు వినగానే నువ్వు ఏ పొదలోనన్నా దూరి దాక్కో. నీ వెంట వచ్చిన జనం పులిని చంపేస్తారు. పులి చచ్చినదాకా దాగి ఉండి ఆ తరువాత లత ఒకటి తెంచుకొని యువతలకు వచ్చేయి. ఆ తరువాత పులి చచ్చిపోవటం చూసి కోపం తెచ్చుకో. దీనిని ఈ లతతో కట్టి రాజుగారి దగ్గరకు తీసుకుపోయి నా ప్రజ్ఞ చూపించుదామనుకున్నాను. దాన్ని చంపటానికైతే మీరంతా దేనికి? నేను చాలనా? ఈ పులిని చంపిన వాళ్ళెవరో చెప్పండి, వాళ్ళకి శిరచ్ఛేదం చేయిస్తాను అని కేకలు పెట్టు. జనం దడుచుకుని పులిని చంపింది మేము కాదంటే మేము కాదంటారు. అప్పుడు నువ్వు తిరిగి వచ్చి రాజుగారితో పులిని నువ్వే చంపినట్లు చెప్పవచ్చు. నువ్వు చెప్పే మాట నిజం కాదనటానికి జనంలోని వారెవ్వరూ సాహసించరు అని
మరుగుజ్జు ఉపాయం చెప్పాడు. భీమసేనుడు అక్షరాల మరుగుజ్జు చెప్పినట్లే చేశాడు. పెద్ద పులిని గ్రామస్తులంతా కలిసి చంపుతుంటే భీమసేనుడు పొదల మధ్య దాగి ఉండి అది చచ్చినాక ఒక లత చేతపట్టి బయటకు వచ్చి తను అలా వెళ్ళిన సమయంలో పులిని చంపేసినందుకు గ్రామస్తుల మీద ఎగిరిపడ్డాడు. దాన్ని చంపిన వాళ్ల తల ఎగిరిపోతుందన్నాడు. గ్రామస్తులంతా భయపడి ఎవరి దారిన వాళ్ళు జారుకున్నారు. తరువాత భీమసేనుడు నగరానికి తిరిగి వెళ్ళి రాజును దర్శించి, మహారాజా, తమ ఆజ్ఞ ప్రకారం పెద్ద పులిని చంపేశాను. ఇక రహదారిన ప్రయాణం చేసే ప్రజలకు ఎట్టి భయమూ లేదు అని విన్నవించాడు. రాజుగారు భీమసేనుడి పరాక్రమానికి చాలా సంతోషించాడు. భీమసేనుడి ఖ్యాతి రెట్టింపయింది. అందరూ అతన్ని ప్రశంసించిన వాళ్లే. ఈ ప్రశంసలు వింటూ భీమసేనుడు తాను నిజంగా మహావీరుణ్ణి అయిపోయాననుకొని తనకు బంటుగా ఉన్న మరుగుజ్జును చిన్నచూపు చూడసాగాడు. ఇది మరుగుజ్జు గ్రహించాడు, కానీ అంతగా పట్టించుకోలేదు. ఇలా ఉండగా కాశీరాజ్యం మీదకు ఒక శత్రురాజు దండెత్తి వచ్చి నగరాన్ని తన సైన్యాలతో చుట్టుముట్టి లొంగిపోతారా లేక యుద్ధం చేస్తారా అని కబురు చేశాడు. రాజుగారు భీమసేనుణ్ణి పిలిచి అవసరమైన బలాలను తీసుకొని శత్రువును జయించిరా అని ఆజ్ఞాపించాడు. అతనికి కవచం తొడిగి విల్లు బాణాలు చేతికిచ్చి ఒక ఏనుగుపై ఎక్కించి యుద్ధరంగానికి పంపారు. భీమసేనుడికి ప్రమాదం జరగబోతుందని మరుగుజ్జుకు తెలుసు. తాను కూడా విల్లు బాణాలు ధరించి భీమసేనుడి వెనుకగా ఏనుగ మీద కూర్చున్నాడు. చుట్టూ అశ్వదళము, పదాతి దళము నడుస్తూ ఉండగా ఏనుగు యుద్ధభూమికి కదిలి వెళ్ళింది. శత్రుసేనలు బారులు తీర్చి ఎదురుగా నిలబడి ఉండటం చూడగానే భీమసేనుడికి దడ పుట్టుకొచ్చింది. ముచ్చెమటలు పోశాయి. కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. అతను ఏనుగు మీద నుంచి క్రిందకు జారి తప్పించుకోవాలని చూశాడు. సమయానికి మరుగుజ్జు అతన్ని పట్టుకొని ఏనుగుకు కట్టివేయకపోయినట్లయితే భీమసేనుడు గుర్రాల కాళ్ల కింద నలిగి నిష్కారణంగా చచ్చిపోవలసిన వాడే. ఇంత జరిగాక మరుగుజ్జు తానే నాయకత్వం తీసుకున్నాడు. అతను ఏనుగును అదిలించి సుడిగాలిలాగా శత్రుసేనల మధ్య జొరబడి శత్రువులపై బాణాలు వర్షం కురిపిస్తూ సూటిగా శత్రురాజును సమీపించాడు. అతని ధాటికి శత్రుబలాలు చిందరవందర అయ్యాయి. కొద్దిసేపట్లో శత్రురాజు గాయపడి ఓడిపోయి మరుగుజ్జుకు ఖైదీగా చిక్కాడు. మరుగుజ్జు యుద్ధరంగం నుంచి విజయుడై తిరిగి రాగానే రాజుగారికి నిజమైన విలుకాడెవరో తెలిసిపోయింది. ఆయన మరుగుజ్జును సేనానాయకుడిగా నియమించాడు. మరుగుజ్జు భీమసేనుడికి అంతులేని కానుకలిచ్చి పంపేశాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.